ముంబై నటి జత్వానీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఏపీ రాజకీయాలు, పోలీసు వర్గాల్లో జత్వానీ కేసు పెనుదుమారం రేపింది. తాజాగా ఈ కేసు విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జత్వానీ ముంబై నుంచి బెజవాడ వస్తున్నట్టుగా సమాచారం. తనకు, తన ఫ్యామిలీకి భద్రత కల్పించాలని కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ముంబై పోలీసులతో ఏపీ పోలీసులు మాట్లాడారు. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వస్తున్నట్లు సమాచారం. జత్వానీ భద్రతా దృష్ట్యా ఆమె వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ముంబై నటి జత్వానీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఏపీ రాజకీయాలు, పోలీస్ వర్గాల్లో జత్వానీ కేసు పెనుదుమారం రేపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మధు, చెప్పండి. ప్రస్తుతం చూసుకుంటే కనుక కాదాంబరి జత్వానీ, ఇది మొత్తం ముంబై సినీ నటి ఎవరైతే ఉందో ఈమె చుట్టూ కూడా రాజకీయాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఏపీలో జరిగిన సంఘటన చూసుకుంటే కనుక, అంటే కాదాంబరి జత్వానీ విషయంలో చూసుకుంటే కనుక, పుట్టిన జన్మస్థలం దగ్గరే సుఖం కోసం పోరాడుతున్న కామాంధులు ఈ సమాజంలోని ఆడపిల్లలు బతకగలరా లేదా అని క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అయితే కనుక చూసుకుంటే కానీ ఇవన్నీ అంటే దాదాపు 4 రోజుల నుంచి చూస్తున్నాం. మన కాదాంబరి విషయంలో చూసుకుంటే కనుక పోలీసులు ఈ రోజు స్పందించడం జరిగింది. అదేవిధంగా దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉంటున్నారు. అదే ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక జత్వానీని కూడా ఫోన్ కాల్లో మాట్లాడి మీకు కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వమని చెప్పి, అదేవిధంగా రేపు ఉదయం మాత్రం విజయవాడ చేరుకుంటారనేది సమాచారం ఉంది. అయితే కనుక ముంబై నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నారు అనేది సమాచారం ఉంది. అయితే జనంతటికి చూసుకుంటే కనుక ఇందులో కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ కారణంగా నేను చాలా నా జీవితాన్ని కోల్పోయాను. దాదాపు 6 నెలల పాటు నరగేళ్ళను అనుభవించాను. అదేవిధంగా చూసుకుంటే కనుక శారీరకంగా, మానసికంగా నా తల్లిదండ్రులు కానీ నన్ను కానీ చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఏదైతే వైసీపీ నాయకుడు విద్యాసాగర్ ఎవరైతే సుక్కలు విద్యాసాగర్ అతను 3 ఫోటోలు పంపించేవాడు, అంటే అసభ్యకరంగా వీడియోలు తీసి పంపించేవాడు అనేది కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక జత్వానికి, అంటే కాదాంబరి జత్వానికి ఎంత మేర ఏపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రస్తుతం చూసుకుంటే కనుక రేపు ఉదయం విజయవాడ చేరుకోగానే అంటే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, అంటే ఇందులో పోలీసు వ్యవస్థ మొత్తం ఐపీఎస్ ఉన్నారు కాబట్టి అంటే ఐపీఎస్ ఏ విధంగా ఉంటుందో పరిస్థితి కూడా అర్థమవుతుంది. అదే కానీ కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాజీ కమిషనర్, అదేవిధంగా డీసీపీ, అదేవిధంగా ఏడీసీపీ, అదే పలువురు సీఏలు కానీ ఎస్ఐలు కానీ వీరందరినీ చూసుకుంటా కానీ వీళ్ళ మీద ఎలాంటి అయితే కనుక ఇప్పుడు జత్వానీ ఏదైతే ఉందో ఇదంతటికీ కూడా ఏ మీడియా కథనాలు ఎన్ని వేసుకున్నప్పటికీ కూడా, ఎన్ని రాసుకున్నప్పటికీ కూడా, వార్తా కథనాలు వేసుకున్నప్పటికీ కూడా కొంచెం కాదాంబరి జత్వానీ ఇచ్చే ఏదైతే ప్రాథమిక ఫిర్యాదు ఏదైతే ఉందో దాని ఆధారంగా మాత్రం పోలీసులు దర్యాప్తు సాగిస్తారు మాత్రం చెప్పుకోవచ్చు. అయితే విధంగా ఇప్పుడు చూసుకుంటే అంటే కాదాంబరి అనేది పోలీసులు తీసుకెళ్లి కిడ్నాప్ చేశారనేది, అయితే తీసుకుని దాదాపు 45 రోజులు కూడా ఆమె హింసించారనేది కూడా ఆమె నేను పేర్కొనడం జరిగింది వీడియో కాల్స్ లో కానీ, అదేవిధంగా మీడియాలో హింసించారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కనుక ఈమెకి కనీసం అంటే ఈమెకు సంబంధించిన ఒక ముంబై నుంచి లిఫ్ట్ చేసేటప్పుడు ఈమెకు సంబంధించిన ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, కీలక పత్రాలు కానీ మొత్తం సీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైనా ఈ కేసు మొదటి నుంచి కూడా అక్టోబర్ 2వ దగ్గర నుంచి ఏదైతే ఎఫ్ఐఆర్ అక్కడి నుంచి చూసుకుంటే కనుక మొత్తం అంతా కూడా పోలీసులు అంటే చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ఎవరికైనా సరే. అయితే కనుక ఆమె మాత్రం కొన్ని విషయాలు అయితే కనుక మీడియా ముందు చెప్పడానికి కూడా సంకోచిస్తున్నారని చెప్తుంది. అంటే ఒక ఆడపిల్ల
వ్యాధి ఎలా ఉంటుందో తనకు ఎలాగా ఇబ్బంది పడింది, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకుంటే కనుక కాదాంబరి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడితేనే తనకు న్యాయం జరుగుద్ది, తను ఇచ్చే ఫిర్యాదు మేరకు మాత్రమే పోలీసులు దర్యాప్తు సాగిస్తారని మాత్రం చెప్పుకోవచ్చు. ఏమని ఇందులో ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏమని ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరించింది ఎవరైతే విద్యాసాగర్ వైసీపీ నాయకుడు విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా అరెస్ట్ చేశాడు, ఫోన్ కాల్ చేయడం, వీడియో కాల్ చేయడం, న్యూడ్ ఫోటోలు పంపించడం, అది న్యూడ్ అసభ్యకరమైన వీడియోలు పంపించడమే కాకుండా తన మీద తప్పుడు కేసులు బనాయించారు అనేది, అంటే ఎక్కడో స్థలం సంబంధించి ల్యాండ్ ఇష్యూ వచ్చి తగిలి పత్రాలు సృష్టించింది, 5 లక్షలు మోసం చేస్తుందని చెప్పేసి కాదాంబరి చెప్పారని ఫ్యామిలీలు కూడా ఆశ్చర్యం. అంటే ఏపీలో లేవా మనీ లాండరింగ్ కేసులు ఎన్ని లేవు? ఇప్పుడు చాలా ఉన్నాయి. ఆభరణ సురక్ష ఏది చూసుకుంటే కానీ చాలా మనీ లాండరింగ్ కేసులు నడిచినాయి. ఇది సిపి కాంతిరాండ ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు 3 సంవత్సరాలు కూడా మనీ లాండరింగ్ కేసులు విజయవాడలో కానీ ఎన్నో కేసులు నమోదయ్యాయి. అయితే వాటన్నింటినీ దర్యాప్తు మాత్రం పక్కన పెట్టి కేవలం 5 లక్షల రూపాయల కోసమే ఈ పోలీసు యంత్రాంగం, అంటే పోలీసు అధికారం చేతిలో ఉంది కదా అనేది, రాజకీయ నాయకుల అధికారం ఉంది కదా అనేది ఈ రోజు మొత్తం అందరినీ కూడా ముంబై వెళ్దాం, అలాగే ఢిల్లీ కొంత టీం వెళ్దాం, ముంబై నుంచి మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం నిశ్చయం రావడం, అంటే వ్యవస్థ ఎలాగైపోయింది అంటే ఒక ఆడపిల్లకి మా సమాజంలో గట్టి హక్కు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అయితే కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రాతిపదికగా తనకు ఏదైతే ఫిర్యాదు ఇస్తుందో పోలీసులకి ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తారు. అందులో ఏదేమైనప్పటికీ మనం వెయిట్ చేసేది ఏంటంటే కాదాంబరి అనేది న్యాయం జరుగుతుందా లేదా, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే కోణంలో ఆలోచించుకోవాలి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కనుక ఇప్పుడు చూసుకుంటే కనుక ఆ తల్లిదండ్రులు ఏ విధంగా మానసిక వ్యాధి గురి చేస్తారు, హింసకు గురి చేస్తారు, ఇవన్నీ కూడా టోటల్ గా చూసుకుంటే కనుక నేను అంతా ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, న్యూడ్ ఫోటోలు పెట్టే ఫోటోలు, న్యూడ్ ఫోటోలు కింద తీసిన ఫోటోలు మొత్తం అన్ని కూడా మీడియా ముందు చూపించడం జరుగుతుంది. అయితే కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం అంటే కాదాంబరి చెప్పుకునే విషయంలో చూసుకుంటే కనుక కలకత్తా జూనియర్ డాక్టర్ మీద జరిగిన దారుణం కన్నా ఎక్కువ, అంటే ఆమె చనిపోయింది ఈమె చనిపోయింది అంతే తేడా తప్పి మిగిలినంతా సేమ్ టు సేమ్ అని చెప్పుకోవచ్చు. అంటే పోలీసులు ఏది తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఉన్న పరిస్థితులు మనకి. అంటే ఒక ఆడపిల్ల వ్యాధం గురవుతుంది, మానం పోయిన ఆడపిల్లని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ హింసించి మళ్ళీ అదే మానం దగ్గర సుఖం ఎత్తుకున్నారంటే కామాదు, అంటే ఐపీఎస్ చదివి చదువుకున్న డిగ్రీలు చదువుకున్న ఉన్న పోలీసు అధికారులు మాత్రం పరిస్థితి ఏంటి అంటే చదువుకున్న వాళ్ళే ఇంతలా ఉంటే పరిస్థితి, చదువు రాని పరిస్థితి ఎట్లా ఉంటుంది బయట, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అంటే కనీసం గంజాయి సేవించే వాళ్ళు వీళ్ళంతా బ్లేడ్ బ్యాచ్ అంటే అంతకన్నా ఏనంగా దిగజారిపోయిన పోలీసు వ్యవస్థ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నీ థ్యాంక్ యూ మధు. రైట్, ముంబై నటి జత్వానీ కేసు అయితే కీలక మలుపు తిరుగుతుంది. ఇటు ముంబై పోలీసులతో ఏపీ పోలీసులు కూడా మాట్లాడారు. ఆమె భద్రతకు సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. టీవీరావు చెప్పండి, ముంబై నటి జత్వానీ కేసు అయితే కీలక మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అయితే ఇటు ముంబై పోలీసులతో ఇటు ఏపీ పోలీసులు అయితే మాట్లాడారు. ఆమె ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వస్తున్నట్లు, ఈ సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లు కూడా తెలుస్తుంది. ఆమె భద్రతా దృష్ట్యా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది? యామిని, ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఒక ముంబై నటి పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఓ నటిని ఈ విధంగా టార్చర్ పెట్టి, అది కూడా పోలీసులు ఒక రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా ఏదైతే ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు పోలీసులను ఆశ్రయించి వారి ద్వారా న్యాయం ప్రాథమికంగా న్యాయం కావాలని కోరుకుంటారు. ఒకవేళ ఎక్కడ న్యాయం జరగకపోతే న్యాయస్థానాలకు వెళ్ళి ఎక్కడ న్యాయం కావాలని ఒక భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని, చట్టాలని గౌరవించే విధంగా వ్యవహరించేటటువంటి వెసులుబాటు ఇక్కడ పోలీసులే కల్పించలేకపోయారు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తానని ఉన్నత పదవులు అలంకరించేటటువంటి ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో ప్రధాన పాత్రలుగా ఉన్నారనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు గల్లుమంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఇప్పటికే నత్వాని ఏదైతే సినీ నటి, ముంబై నటి నత్వాని ఇప్పుడు హైదరాబాదు నుంచి విజయవాడకు రాబోతుంది. అయితే ప్రస్తుతం ముంబైలో ఉన్నటువంటి ఈ నత్వాని ఏకంగా ఇప్పుడు ఆన్లైన్ ఫిర్యాదు చేసిందనేటటువంటి సమాచారం కూడా వస్తుంది. అయితే కనుక తాను ఆన్లైన్ ఫిర్యాదు చేసినటువంటి దాఖలాలు అయితే దానికి సంబంధించిన ఆధారాలు వెల్లడి కాలేదు. కానీ తాను ఇప్పుడు ఫిర్యాదు చేసినా చేయకపోయినా నేరుగా తాను విజయవాడ రావడానికి అంగీకరించింది కాబట్టి ఇక ఫిర్యాదుతో సంబంధం లేదు. తాను మౌఖికంగానే ఫిర్యాదు ఇచ్చేందుకు ఇక్కడికి పయనమై వస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం
చాలా సీరియస్గా ఉంది. సమగ్ర దర్యాప్తు జరగాలని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో డీజీపీ అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అసలు ముందుగానే సిపి రాజశేఖర్ను ముంబై పంపించాలనే ప్రయత్నం చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఏకంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే నత్వాని సోదరుడు, తల్లి, తండ్రులు వీరందరూ కూడా రేపు విజయవాడ రాబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి. మరి ఈ విషయాలు ఏంటి అనే దాన్ని ఒక్కసారిగా మనం పరిశీలిస్తే దీనిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఎలా ఆ కుటుంబాన్ని టార్చర్ చేశారు, ప్రధానంగా నత్వానీని ఆమెపై నిజంగా లైంగిక దాడి జరిగిందా లేదా, అసలు ఏ విధంగా టార్చర్ చేశారు, ఎందుకు చేశారు, దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే దానిపై కీలకమైనటువంటి విచారణ రేపు జరగబోయేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వైసీపీ నేతలే దీనిలో ప్రధానంగా నిందితులుగా ప్రధానంగా ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ వెల్లడవుతోంది. కుక్కల విద్యాసాగర్ ఒక మాజీ జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి కుమారుడిగా ఉన్న ఆయన, ఈ కుక్కల విద్యాసాగర్, ఆయనకు ఈ నత్వానికి 9 ఏళ్లగా పరిచయం ఉందని వస్తుంది. మరి దీన్ని అనుసరించి తాను టార్చర్ పెట్టే కోణంలోనే ఈ వ్యవహారం అంతా జరుగుతోంది అనేటటువంటిది ఒక కోణం. మరి ఇంకొక అంశం ఏంటంటే, ఏదైతే ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారంలో నటి నత్వాని ఎంటర్ అయింది కాబట్టి దీని నుంచి విడిపించుకోవటానికి ఒక ఆంధ్రప్రదేశ్ మాజీ సలహాదారు ఒక వైసీపీ నేతను కలిసి తను గోడును విన్నవించుకుంది కాబట్టే పోలీసులు ఇంతగా అతిగా ప్రవర్తించారు అనేటటువంటిది మరో సమాచారం. ఇంకొక యాంగిల్ చూస్తే అసలు పోలీసులు రక్షించాల్సిన వారు మరి ఎంత శ్రద్ధ తీసుకొని కుటుంబాన్ని మొత్తాన్ని కూడా, అంటే వాళ్ళు హై ప్రొఫైల్, ఆ నత్వాని తండ్రి నేవీ ఆఫీసర్, ఇటువైపు నత్వాని తల్లి నటి తల్లి ఏకంగా ఆమె రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, ఇటువంటి ఉన్నత స్థాయి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఒక బెజవాడకు వచ్చి ఒక 5 లక్షల రూపాయల కోసం కకృతిపడి జైల్లో దాదాపుగా 15 రోజులు మగ్గాల్సినటువంటి అవసరం ఏంటి, పోలీస్ స్టేషన్లో తిరగాల్సినటువంటి అవసరం ఏంటి అనే దానిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మరి ఇవన్నీ గమనించినటువంటి అంశంలో ఇక ఒకటి విద్యాసాగర్, అలాగే ఒక వైసీపీ మాజీ సలహాదారు, అలాగే పోలీసుల వ్యవహారం, మరి వీరందరి మధ్య నడిచినటువంటి డబ్బుల వ్యవహారం కూడా, అంటే మనీ మ్యాటర్ కూడా ఏ స్థాయికి వెళ్ళిందంటే తొలుత 1 కోటి రూపాయలకి ఒప్పందం జరిగినటువంటి అంశం, ఆ తర్వాత 5 కోట్లకు, ఆ తర్వాత 20 కోట్ల వరకు నడిచింది అనేటటువంటిది ప్రధాన సమాచారం. మరి ఈ మొత్తం వ్యవహారాలు దేనికి ఏది ముడిపడి ఉన్నాయో, వీళ్ళ చేతులు మనీ ఎవరి చేతిలో ఎంత మారిందో, మరి వీరందరికీ సంబంధించి అసలు ప్రభుత్వం పాత్ర ఏంటి, ఈ మొత్తం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కూటమి సర్కారు వచ్చాక ఇటువంటి సంచలనమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో జరగడం ఇదే తొలిసారి. మరి దీనిపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిందేనని ఆయన గట్టిగా వారి శ్రేణులకందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రేపు నత్వాని బెజవాడలో అడుగు పెట్టిన వెంటనే జరగబోయేటటువంటి సంచలన అంశాలు ఏంటో, మరి ఆ సంచలన విషయాలు పోలీసుల సమక్షంలో ఎలా వెల్లడిస్తారు, ఏం వెల్లడిస్తారు అనేటటువంటి దానిపై అంతా ఉత్కంఠతో నెలకొంది. మరి దీనికి తోడు అసలు వైసీపీ నేతలు దీనిలో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేటటువంటిది కూడా తేలాల్సినటువంటి సందర్భం కూడా రేపే అనేటటువంటిది తేలుతోంది. మరి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. దాదాపుగా 3-4 నెలలుగా నలుగుతున్నటువంటి ఈ అంతర్గత వ్యవహారం కాస్త ఒక్కసారిగా ప్రైమ్ న్యూస్ ప్రసారం చేసిన పిదప ఇది ఒక్కసారిగా ప్రైమ్ యాంగిల్లోనే పోలీసులు కూడా విచారణ మొదలుపెట్టారు. ఏది ఏమైనా రేపు నత్వాని బెజవాడలో అడుగుపెట్టిన వెంటనే ఇది ఒక విచారణ ప్రారంభం అనేటటువంటిదే పెద్ద సంచలనంగా మారబోతుంది. ఈ కేసు వెనుక ఉన్నటువంటి అసలు దొంగలెవరో, అసలు సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో బయటికి రావడం తథ్యంగా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా అసలు పోలీసుల వ్యవహారం ఏంటి, పోలీసులు ఇందులో ఇంత క్రూరంగా, ఇంత కర్కశంగా ఎందుకు ఎలా వ్యవహరించారు అనేటువంటి దానిపై కూడా ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి.